పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటికి కార్యక్రమం కొనసాగుతోంది. పెనుగొండ మండలంలోని సిద్ధాంతం, ఘటాలదిబ్బ గ్రామాల్లో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సిద్ధాంతం గ్రామాలలో లో వోల్టేజ్ డ్రైనేజ్ రోడ్ల సమస్యలపై స్పందిస్తూ పుష్కరాల నాటికి అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. పుష్కరాల అభివృద్ధి పనుల నిమిత్తం ఆచంటం నియోజకవర్గానికి 30 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ ప్రచారంలో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నాయకులు కూడా పాల్గొనడం కూటమి ఐక్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే తెలిపారు. రాలేదంటే కరెక్టే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇవ్వలేదు. నీకు 62 వస్తే నేను ఇవ్వనట్లే, 65 అయితే జగన్మోహన్ రెడ్డి ఇవ్వనట్లే. అంతేనా? ఒప్పుకుంటా కదా, ఇస్తాను, నేను వస్తాను. సెక్రటరీ చెత్తబండి ప్రోగ్రామ్ చేసామని చెప్పావు నేను రివ్యూలో. ప్రోగ్రామ్ రావట్లేదట. మీ కాలనీస్కి రావాలా? వీధులు ఇల్లు ఉన్న వీధులు ఒక ఇల్లు ఉన్నా కదా, ఇల్లు వెళ్ళకపోయినా వాళ్ళు పిలుస్తారు. ఇల్లు ఉన్నా కదా, కాలేజ్ ఉన్నా కదా, వారంలో ఏ రోజు వెళ్తున్నారో ఈ రోజు చెప్పాలి. మేము ఒకరికి ఇవ్వట్లేదు, ఐదు గుర్తించిన ఇచ్చేస్తున్నాం. ప్రజలిచ్చిన అధికారంతో కూటమి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎన్డీఏ కూటమిలో ప్రధాని మోడీ గారు కార్యక్రమాలలో ప్రధానంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల యొక్క అందిన తీరు కానీ, అందుతున్న తీరు కానీ, ప్రజా సంక్షేమంలో ఇంకా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రధానంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజల యొక్క అభిప్రాయం కానీ, ప్రజల్లో ఉండే సమస్యలు కానీ, ఇంకా సలహాలు ఏమంటే తెలుసుకునే కార్యక్రమం ఈ ఉదయాన్ని ప్రారంభించాం. 27వ తారీఖున ప్రారంభించి ఆగస్టు 15 వరకు, సెప్టెంబర్ 10 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, రోడ్డు ప్రాబ్లమ్స్ వచ్చాయి. సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని చెప్పారు. అన్నిటిలోనూ అందని వారు అక్కడక్కడ కనిపించారు. వారు కూడా వృద్ధులుగాను, వికలాంగులుగాను, ఇంకా కొంత పెన్షన్ రావాల్సిన వాళ్ళు మాత్రం ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా ప్రభుత్వం తీసుకునే ఆర్థిక వెసులుబాటుని సరి చేసుకుని డెఫినెట్గా వారికి కూడా ఇస్తామని చెప్పే మాట కూడా ప్రజలకు హామీ ఇస్తూ మేము తిరుగుతూ ఉన్నాం. మా కార్యకర్తలు తిరుగుతున్నాం, మా నాయకులు కూడా తిరుగుతూ ఉన్నారు. మాతో పాటు ఇక్కడ వేళ పుస్తకాలకు సంబంధించినంత వరకు వేళ సిద్ధాంత గ్రామం చూస్తూ ఉన్నాం.